మార్కెట్‌లో ఏమవుతది అంటే, మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ అయ్యి, ఇది బ్రేక్ చేసింది కాబట్టి, రీటెస్ట్ రెడ్ క్యాండిల్ కిందకి క్లోజ్ చేసింది కాబట్టి రివర్సల్ అయితది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతది. ఇది మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్‌లో మనం చూసాము. దీనికి కొన్ని ఆల్టర్‌నేటివ్స్ గూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మార్కెట్ ఏం చేస్తది అంటే, ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ లెవెల్‌ని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది క్యాండిల్ ఫార్మేషన్ చెయ్యదు. ఒక్కొక్కసారి దాన్నే రివర్స్ తీసుకెళ్తది. అక్కడ చాలా బయర్స్ అనేవాళ్ళు ట్రాప్ అవుతారు. అది ఎలా? సీ ఇప్పుడు కిందికి బ్రేక్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ మీదికి బ్రేక్ అయిపోయింది. మళ్ళీ మీదికి బ్రేక్ అయిపోయి రీటెస్ట్ రివర్సల్ అనేది జరిగింది. ఇది పాసిబులా? 100% పాసిబుల్. సీ ఎలా? ఇప్పుడు రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది కాబట్టి మనం దీన్ని ఏమంటాం మనం? బ్రేక్ డౌన్ అంటున్నాం. కరెక్టేనా? ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది గదా! ఈ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది బ్రేక్‌ఔట్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఏది బ్రేక్‌ఔట్ లాగా మారిపోయిందో అక్కడే మనకు బ్రేక్‌ఔట్ రీటెస్ట్ రివర్సల్ జరిగింది. మీరు ఈ ప్యాటర్న్ చాలా సార్లు మార్కెట్‌లో చూసి ఉంటారు. చాలా సార్లు చాలా చార్ట్స్ చూసుంటారు. దీన్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. బట్ నాకు తెలిసింది ఏంది అంటే ఒక్కసారి బ్రేక్ అయ్యి ఇండైరెక్ట్ అయ్యి మళ్ళీ అది గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ అయితే డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లాగానే వర్కౌట్ అయితది. ఇది నా అనాలిసిస్. ఇప్పుడు దీన్ని మీరు ఏ పేరుతో పిలుస్తారో, మీరు ఏ పేరుతో చూసారో అది మనకు అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏం ఫార్మ్ అయితే ఈ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఓకే. సి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది కదా, ఇలాగే మార్కెట్ లో మనకు లెవెల్స్ అనేవి సేమ్ ఇలాగే ఫార్మ్ అవుతాయి.